క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో తండ్రి యొక్క గొప్ప వాగ్దానము. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. తండ్రి యొక్క గొప్ప వాగ్దానము పరిశుద్ధాత్మ. యేసు తండ్రితో ఉండడానికి పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ వాగ్దానము నెరవేరింది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. తండ్రి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. పరిశుద్ధాత్మ మీతో ఒక వ్యక్తిగా మాత్రమే ఉండడు. ప్రతి దానిలో క్రీస్తువుడికి సహాయం చేయడానికి కూడా ఆయన పంపబడ్డాడు. పరిశుద్ధాత్మ లేకుండా మీరు యేసును నమ్మేమని మీరు చెప్పలేరు, మరియు ఆయన లేకుండా మీరు తండ్రిని కూడా ప్రార్థింపలేరు. బైబిల్ ఆయనను సత్య ఆత్మ అని పిలుస్తుంది. మరియు అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన ఇప్పటికే మనతో ఉన్నాడు. మీరు ఆత్మ ద్వారా తిరిగి జన్మించారు, ఎందుకంటే ఆయన మీ ఆత్మతో సాక్ష్యం ఇస్తాడు. అంటే మీరు తిరిగి జన్మించారని మీ ఆత్మలో సాక్ష్యము ఉంది. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని బైబిల్ చెప్తుంది. మరియు గొర్రెల కాపరి తన గొర్రెలతో సంభాషించడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కలిగి ఉంటాడు. మీ జీవితానికి ఆనందాన్ని జోడించడానికి మరియు మిమ్మల్ని శ్రేష్టతకు నడిపించడానికి మీకు దేవుని ఆత్మ అవసరము. పరిశుద్ధాత్మ ఒక గొప్ప వ్యక్తి. ఆయన మీకు సహాయం అవసరమైనప్పుడు ఎల్లప్పుడూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన లేకుండా మీరు దేనిపైన విశ్వాసం ఉంచలేరు. ఆయన లేకుండా మీరు ప్రార్థన కూడా చేయలేరు. నిజానికి దేని గురించి ప్రార్థించాలో మీకు తెలియదు. అలాగే ఆత్మ కూడా మన బలహీనతలకు సహాయం చేస్తాడు. మనం దేనికోసం ప్రార్థించాలో మనకు తెలియదు. రోమా 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలానగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ నిరంతరము యేసుక్రీస్తు ప్రత్యక్షతను నిజమైనదిగా మనకు చేస్తాడు మరియు సహవాసాన్ని సాధ్యం చేస్తాడు. ఆయన క్రైస్తవ్యము చాలా నిజమైనదిగా చేస్తాడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని సత్యము నుండి సర్వసత్యములోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. విజయవంతంగా జీవించడానికి మరింత ఖచ్చితమైన మార్గాన్ని మీకు చూపించాలనుకుంటున్నాడు. సవాళ్ళపై దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే అది మిమ్మల్ని దృష్టి మరల్చుతుంది. కానీ మీ దృష్టిని ఆయన పైన ఉంచండి, అప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మీకు రాబోయే విషయాలను భవిష్యత్తు చూపించాలనుకుంటున్నాడు. మీరు భవిష్యత్తు గురించి, భవిష్యత్తు ఏం కలిగి ఉందో, ఏమి కలుగుతుందో అనే ప్రశ్నలు అడుగుతున్నారా? పరిశుద్ధాత్మపై శ్రద్ధ వహించండి. ఆయన గురించి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు సహాయం చేయడానికి ఆయనకు మీ శ్రద్ధ అవసరము. కాబట్టి స్నేహితులారా, మీరు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి శ్రద్ధ కనపరచండి. దేవుని కృప మీకు తోడైండునుగాక. ఆమెన్. దైవాశీస్సులు.